అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం అండి. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్దగా మారాలని కోరుకుంటున్నాము. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్ 17 చివరి యుద్ధం. 25 సంవత్సరాల కుట్ర, ఎన్నో ప్రాణాల కన్నీళ్లు. ఇప్పుడు అన్నింటికీ ఒక ముగింపు వచ్చింది. ఈరోజు ఒక కుటుంబానికి న్యాయం జరగబోతుంది. రాత్రి పాతకొండ ప్రాంతం ఇన్స్పెక్టర్కు ఒక అనామక కాల్ వస్తుంది. ఆ వ్యక్తి రోహిత్. అతని తండ్రి ఈగిల్ హిల్ ఒక పాత గోడంలో ఉన్నారు అని చెబుతారు రహస్య వ్యక్తి ఫోన్ చేసి. మీరు ఆలస్యం చేస్తే వాళ్ళు ఈ దేశం వదిలి పారిపోతారు, కాబట్టి తొందరగా వెళ్ళండి అని కట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ వెంటనే అర్జున్కు కాల్ చేసి చెప్తాడు ఈ విషయం. ఇన్స్పెక్టర్, అర్జున్, సమయం వచ్చింది. అర్జున్ కలలో దృఢ నిశ్చయం. అర్జున్, మేఘన. వెళ్లే ముందు మేఘన అర్జున్ను ఆపుతుంది. మేఘన ఇలా అంటుంది, ఒక మాట ఇవ్వు అర్జున్ నాకు అని. దానికి అర్జున్, ఏమిటి మేఘన అది అని అడుగుతాడు. కోపంతో కాదు, న్యాయంతో గెలవాలి అని చెబుతుంది మేఘన. ఆ మాటలు విన్న అర్జున్ చిరునవ్వుతో మాట ఇస్తున్నాను అని చెబుతాడు. పోలీసులు 4 వైపులా పాత బిల్డింగును చుట్టుముడతారు. ఇన్స్పెక్టర్ మైక్లో, రోహిత్, మీ మీ చుట్టూ పోలీసులు ఉన్నారు, లొంగిపోండి అని చెబుతాడు. లోపల కాల్పుల శబ్దం. పోలీసులు కవర్ తీసుకుంటారు. రోహిత్ అనుచరులు బయటకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు వారిని పట్టుకొని అదుపులోకి తీసుకుంటారు. అర్జున్ పాత బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. రోహిత్తో చివరి పోరాటానికి రోహిత్, అర్జున్ ఎదుట నిలబడతారు. రోహిత్, ఈరోజు మనలో ఒకడే బ్రతుకుతాడు అని అంటాడు. ఆ మాటలకు అర్జున్, నువ్వింకా మారవచ్చు రోహిత్ అని అంటాడు. రోహిత్, చాలా ఆలస్యమైంది. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. చాలాసేపు ఫైట్ జరుగుతుంది. చివరికి అర్జున్ రోహిత్ను నేల కూలుస్తాడు. రోహిత్ చేతిలోని తుపాకీ దూరంగా పడిపోతుంది. అర్జున్ దాన్ని ఎత్తుకోడు. చేయి చాచి తీసుకొని, ఇది ముగించు, లొంగిపో. రోహిత్ కళ్ళలో కన్నీళ్లు. అతను నెమ్మదిగా చేతులు పైకెత్తుతాడు. లొంగిపోతాను అని చెప్తాడు. పోలీసులు అతనికి సంకెళ్ళు వేస్తారు రోహిత్కి. అదే సమయంలో రోహిత్ తండ్రి హెలికాప్టర్ వైపు పరిగెట్టడాన్ని చూస్తారు. మేఘన అతన్ని చూసి, అర్జున్, రోహిత్ తండ్రి పారిపోతున్నాడు అని చెబుతుంది. అర్జున్ వెంటనే రోహిత్ తండ్రిని వెంబడిస్తాడు. హెలిప్యాడ్ లో రోహిత్ తండ్రి పారిపోతుండగా అతన్ని అందరి ముందుకు తీసుకువస్తాడు. అర్జున్, ఇక నీ ఆట ముగిసింది అని రోహిత్ తండ్రికి చెబుతాడు. ఆ మాటలకు రోహిత్ తండ్రి నవ్వుతాడు. నన్ను ఆపలేవు అర్జున్ అని తుపాకీ తీస్తాడు. మేఘన భయంతో అర్జున్ అంటుంది. అప్పుడే విక్రమ్ దేవ్ ముందుకు వచ్చి అర్జున్ను పక్కకు లాగుతాడు. అర్జున్కు తగలవలసిన బుల్లెట్ విక్రమ్ దేవ్ భుజాన్ని తాకుతుంది. ఇన్స్పెక్టర్ తన టీముతో పోలీసులని అక్కడికి చేరుకుంటారు. రోహిత్ తండ్రిని చుట్టుముడతారు. ఇన్స్పెక్టర్ ఇలా చెబుతాడు, ఆయుధాన్ని కింద పెట్టు. చుట్టూ మార్గం లేక రోహిత్ తండ్రి తుపాకీని కింద పడేస్తాడు. అతనికి సంకెళ్ళు వేస్తారు ఇన్స్పెక్టర్. అంబులెన్స్ లో విక్రమ్ దేవుకి బుల్లెట్ తగలడంతో ఈసారి కూడా నా కూతుర్ని కాపాడగలిగాను అంటాడు విక్రమ్ దేవ్. మేఘన ఏడుస్తూ, నాన్న, మీకు ఏమీ కాదు. అందరూ కేసు ముగిసిందని అనుకుంటుండగా ఇన్స్పెక్టర్కు ఫోరెన్సిక్ రిపోర్టు వస్తుంది. అతను ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్, ఇంకో చివరి విషయం ఉంది. 100 కోట్ల ఆస్తి మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్న మరో 300 కోట్ల ట్రస్ట్ కూడా అనన్య పేరు మీద ఉంది. అందరూ ఆశ్చర్యపోతారు. విక్రమ్ దేవ్ నవ్వుతూ చెబుతాడు, డబ్బు కంటే నాకు నా కూతురు తిరిగి దొరికింది. అదే నా పెద్ద సంపద. డబ్బు కోసం మొదలైన యుద్ధం ప్రేమ గెలిచే దశకు చేరుకుంది. ఇలా అంబులెన్స్ లో వెళ్తున్న మేఘన తండ్రి మేఘనకు ఇలా చెబుతాడు. మేఘన నాకు చిన్నప్పుడు తప్పిపోయి ఇప్పుడు దొరికింది. అది నాకు చాలు. డబ్బు ఎన్ని కోట్ల డబ్బులున్నా నా కూతురికి సమానం కాదు అని చెబుతాడు మేఘన తండ్రి. కొన్ని ప్రేమ కథలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని విడిపోవడంతో ముగుస్తాయి. కానీ ఈ ప్రేమ కథ బలవంతపు పెళ్లితో మొదలై నిజమైన ప్రేమతో ముగుస్తుంది. బలవంతంగా పెళ్లి చేసుకున్న అర్జున్, మేఘన నిజమైన ప్రేమతో దగ్గరవుతారు. విక్రమ్
దేవుని విజయవంతంగా హాస్పిటల్కు తీసుకొస్తారు. అక్కడ చిన్న సర్జరీ జరిగి అతను విజయవంతంగా బయటికి వస్తాడు. బుల్లెట్ ముఖ్యమైన అవయవాలకు తగలకపోవడం వల్ల కొద్ది రోజుల్లోనే విక్రమ్ దేవ్ పూర్తిగా కోలుకుంటారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మేఘన కన్నీళ్లతో తన తండ్రిని చూసి చిరునవ్వు నవ్వుతుంది. కొన్ని రోజుల తర్వాత కోర్టు హాల్ నిండిపోయి ఉంటుంది. రోహిత్ అతని తండ్రిని న్యాయమూర్తి ముందుకు తీసుకువస్తారు. ఇన్స్పెక్టర్ అన్ని ఆధారాలు సమర్పిస్తాడు. అనన్యను కిడ్నాప్ చేసిన సాక్ష్యాలు, రాఘవేంద్ర హత్యకు సంబంధించిన ఆధారాలు, ఆస్తిపత్రాలను నకిలీ చేసిన రికార్డులు, పేలుళ్లకు, హత్యాయత్నాలకు, కుట్రలకు సంబంధించిన వీడియోలు న్యాయమూర్తి తీర్పు చెబుతాడు. ఇవన్నీ చూశాక న్యాయమూర్తి ఒక తీర్పు చెబుతాడు. ఈ కోర్టు ముందు ఉన్న ఆధారాల ప్రకారం రోహిత్కి ఇంకా రోహిత్ తండ్రికి జీవిత ఖైదీ విధిస్తున్నాం. రోహిత్ తన నేరాలను అంగీకరించి దర్యాప్తుకు సహకరించినందున చట్ట ప్రకారం తగిన శిక్ష విధించబడుతుంది. పోలీసులు ఇద్దరిని తీసుకెళ్తారు. వెళ్తూ రోహిత్ ఒకసారి మేఘన వైపు చూస్తాడు. రోహిత్ ఇలా చెబుతాడు, క్షమించు మేఘన, ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను స్వార్థంగా మార్చుకున్నాను. నేను నిన్ను నిజంగా ప్రేమించలేకపోయాను అని చెబుతాడు. మేఘన ప్రశాంతంగా, ప్రేమ బలవంతంగా దక్కదు రోహిత్, మనసుతో దక్కుతుంది అని చెబుతుంది. రోహిత్ తలదించుకొని వెళ్ళిపోతాడు. విక్రమ్ దేవ్ ఇల్లు. కొన్ని వారాల తర్వాత ఇంట్లో ఆనంద వాతావరణం. విక్రమ్ దేవ్ అన్ని ఆస్తి పత్రాలను తీసుకొని మేఘన ముందు పెడతాడు. విక్రమ్ దేవ్, అమ్మ అనన్య అంటే మేఘన, ఇవన్నీ నీ హక్కు. మేఘన చిరునవ్వు నవ్వి ఆస్తి పత్రాలను తిరిగి తన తండ్రి చేతిలో పెడుతుంది. మేఘన, నాన్న, నాకు డబ్బు అవసరం లేదు. నాకు మీరుంటే చాలు. ఇంకా అర్జున్, ఈ కుటుంబం ఉంటే చాలు నాన్న అని చెబుతుంది. ఆ మాటలకు విక్రమ్ దేవ్ కళ్ళలో ఆనంద బాష్పాలు. అర్జున్ మేఘనాని చూసి, ఇన్ని కష్టాలు పడ్డాక నాకు ఒక విషయం అర్థమైంది మేఘన అంట. ఏమిటి అర్జున్? నిన్ను పెళ్లి చేసుకున్న రోజు అది నా జీవితంలో జరిగిన గొప్ప అదృష్టం. మేఘన నవ్వుతూ, మొదట ఈ పెళ్లిని నేను ద్వేషించాను. నిన్ను కూడా ద్వేషించాను. అప్పుడు ఈ పెళ్లి గాని నువ్వు గాని నాకు ఇష్టం లేదు అని చెబుతుంది మేఘన. కానీ ఇప్పుడు ఇదే నా జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం అని సంతోషంగా ఉంటుంది మేఘన. ఇద్దరూ నవ్వుకుంటారు. 6 నెలల తర్వాత అర్జున్, మేఘన కలిసి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తారు. దానికి ఒక పేరు పెడతారు, రాఘవేంద్ర అనన్య ఫౌండేషన్ అని. అనాథ పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తారు మేఘన, అర్జున్. విక్రమ్ దేవ్ వీరిద్దరిని చూసి గర్వంగా చూసుకుంటాడు. ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చి, మీరు డబ్బును కాదు జీవితాలను గెలిచారు అని అభినందిస్తాడు ఇద్దరిని. చివరి సన్నివేశం సాయంత్రం. అర్జున్ ఇంకా మేఘన మొదటిసారి కలిసిన అదే పార్కుకు వెళ్తారు. గాలి మెల్లగా వీచుతుంది. మేఘన అర్జున్ భుజంపై తలవాలుస్తుంది. మేఘన, ఒకప్పుడు నిన్ను నా భర్తగా అంగీకరించలేదు అర్జున్ అని చెబుతుంది. ఆ మాటలు విన్న అర్జున్ నవ్వుతూ, మరి ఇప్పుడు అని అడుగుతాడు. మేఘన అతని కళ్ళలోకి చూస్తూ, అంటే ఇప్పుడు ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు వచ్చినా నా భర్త నువ్వే కావాలి అర్జున్ అని అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అర్జున్ కూడా మేఘన చేతిని పట్టుకుంటాడు. అర్జున్, నిన్ను నవ్విస్తూ ప్రతి కష్టంలో నీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను మేఘన అంటాడు. ఇద్దరూ కలిసి సూర్య సాయంత్రం వరకు సూర్యాస్తం వైపు నడుపుస్తారు. ఆస్తి కోసం మొదలైన కుట్ర ప్రేమ ముందు ఓడిపోతుంది. బలవంతంగా జరిగిన పెళ్లి నిజమైన ప్రేమగా మారింది. నిజమైన సంపద డబ్బు కాదు, మనల్ని నిజంగా